5 స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ విజయభారతిని వైఎస్ఆర్సీపీ ఎంపీల బృందం కలిసింది. ఏపీలో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులు, పోలీసుల చిత్రహింసలపై కంప్లైంట్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. సోషల్ మీడియా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధిస్తున్నారని, యాక్టివిస్టులను కస్టోడియల్ టార్చర్ చేస్తున్నారని ఎన్హెచ్ఆర్సీకి వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు పోలీసులు తూట్లు పొడుస్తున్నారని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. కూటమి సర్కార్ అరాచకపు పాలన సాగిస్తోందన్నారు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కూటమి సర్కార్ తీరుపై జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు ఆయన. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చినాక, తెలుగుదేశం, బీజేపీ, జనసేన అధికారంలోకి వచ్చినాక గత 5 నెలల నుంచి రాష్ట్రంలో ఎటువంటి పాలన చేస్తున్నారు అనే దానిపై వివిధ సందర్భాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షుడు ఢిల్లీకి వచ్చి ధర్నా చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే 5 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై, నాయకులపై, సింపథైజర్స్పై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళపై కూడా కేసులు బుక్ చేసి అక్రమంగా అరెస్టులు చేసి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా గత 2 వారాల నుంచి ఇంకా 2 అడుగులు ముందుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుపై అక్రమ కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయటం, అరెస్ట్ చేయకుండానే ఇల్లీగల్ డిటెన్షన్ చేయటం కార్యక్రమం గత 2 వారాల నుంచి రాష్ట్రంలో చాలా ఘోరంగా చేసే పరిస్థితి. రోజు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అధికారులు వాళ్ళు చెప్పినట్టు వింటూ ఏ విధంగా కార్యకర్తలను, మరీ ముఖ్యంగా సోషల్ మీడియా కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేస్తున్నారనే అంశం ఈరోజు అక్కడ కోర్టులని ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి, పార్టీ కార్యకర్తలకి అండగా నిలబడతాం. మీరు తప్పు చేయనంత వరకు ఎటువంటి దానికి భయపడాల్సిన పని లేదు, నిర్భయంగా పోరాడదాం, కోర్టులకు వెళ్ళైనా పోరాడతామని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉండటం కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అదే విషయమై ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గత 2 వారాల్లో సుమారుగా 57 మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై, సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులన్నా బుక్ చేయడం జరిగింది, నోటీసులన్నా ఇవ్వటం జరిగింది, ఎఫ్ఐఆర్లైనా లాడ్ చేయడం జరిగింది. అందులో 14 మందిని మాత్రమే రిమాండ్లో కోర్టుకు ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. అంటే అరెస్ట్ చేయడం జరిగింది, అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంకా 12 మందిని అయితే వాళ్ళ ఆచూకే తెలియదు, ఈ రోజు వరకు ఎక్కడున్నారో కూడా తెలియదు. వాళ్ళపై కూడా మేము ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 12 మందిపై పిటిషన్ కూడా వేయటం జరిగింది, ఏబిఎస్ కార్పస్ పిటిషన్ కూడా వేయటం జరిగింది. రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ ఏంటి? అసలు నిజంగా ఎక్కడ లేదు ప్రపంచంలో. కాన్స్టిట్యూషన్ ఉండగా వీళ్ళు రెడ్ బుక్ కాన్స్టిట్యూషన్ అని వాళ్ళ దాంట్లో కొంతమంది పేర్లు రాసి కావాలని అరెస్టులు చేయటం, అలాగే వాళ్ళని హింసించటం, ఇంకా కొంతమందిని అయితే మరి నిజంగా బ్రూటల్ డెత్స్ చేయటం. ఇది చూస్తే రాక్షస రాజ్యమా, ఇది ప్రజాస్వామ్యమా, ఆటోక్రటిక్ రాజ్యమా అని నేను అడుగుతున్నా. దీనికి సమాధానం ఆ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు ఎవరైనా దీనికి సమాధానం చెప్పాలి. రెండోది, నేను ముఖ్యంగా కోరేది లాలెస్నెస్. ఎక్కడైనా ఏ ప్రభుత్వంలోనైనా లాలెస్నెస్ ఉంటే దానికి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సింది పోలీస్, రెవెన్యూ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఫంక్షనరీస్. ఈ రోజున హోమ్ మినిస్టర్ గారి మాటలు చూస్తే ఒక హోమ్ మినిస్టర్ లాగా మాట్లాడదు ఆవిడ. ఒక కార్యకర్తగా ఏదో కసితో పెంచుకుని, కసి లోన ఉండి ఇంకా మిగతా వాళ్ళని ఏదో రకంగా హింసించాలనేటువంటి ధోరణిలోనే ఆవిడ మాట్లాడటం కనపడుతుంది.